గాలిలో మేడగాని కట్టేవంటే బొంగరంలా తిరిగిపోతుంది. లేదురా, నేను కట్టడం నేల మీదే కట్టాను. ఆ మధ్య గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయిందో ఏంటో, అదో స్టోరీ. మావా, నేను నీకు స్టోరీ చెప్తాను. ఏంట్రా అది? నేను నీ కూతుర్ని లవ్ ఆడుతున్నారా మావా. స్టోరీ మొదలెట్టావా? ఆడుకో, ఛాన్స్ ఇచ్చేసాను. ఇదిగో మా పెళ్లి తొందరగా జరిపించే, లేకపోతే నీ స్టోరీ ట్రాజడీ అయిపోతుంది. జరిపించేస్తాను, కానీ ముందు చుక్క తీర్థం ఇందులో కురిపించు. చుక్కేంది మావా, మా పెళ్లి జరిపించు. పీపాలకి సారా తీసుకొచ్చి గ్లాసులో పోయేస్తా. రేపే మీ పెళ్లి. నువ్వే నా అల్లుడివి, నువ్వే నా మామవి, నువ్వే నా కూతురు మొగుడివి, నువ్వే నా పెళ్ళానికి బాబువి. నన్ను క్షమించండి. శ్రీకాకుళం ఏజెన్సీ అడవుల్లో సరుకుతో సహా పట్టుబట్టాను. పోలీసు వాళ్ళు నా చేత మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పిస్తారని వాళ్ళ కన్ను గప్పి పారిపోయి వచ్చాను. కానీ సరుకు మాత్రం పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు సార్. ఇలా రోజుకొక చొప్పున అరెస్ట్ అయితే మన బిజినెస్ అవుతుందిరా. పైపెచ్చు తప్పించుకొచ్చానని గర్వంగా చెప్తావా? పోలీసులు వాసన పడితే వదలరా. వలవేసి నిన్ను బట్టి నీ ద్వారా మాట సుడా పట్టుకుంటారు. నువ్వు బ్రతికుండటం మా తావుకొస్తుందిరా. నాకు ప్రమాదం వచ్చే స్థితిలో ఎవరిని క్షమించరు. జైల్లో ఉన్న నా కొడుకు రేపు నీలాగా పారిపోయిస్తే వాడికి ఇదే శిక్ష. ఆల్బర్ట్, వీడిని తీసుకెళ్ళి గుర్రమెక్కించు. అంతే తెలుసుగా? గుర్రాలను పెట్టుకోండిరా. ఆల్బర్ట్, మిగతా విషయాలు. ఎస్ సార్. ఎక్కడికి? పని మీద వెళ్తున్నాను, ప్రేమ దగ్గరికి. రాత్రంతా ఏదో చెప్పి ఐస్ చేసి మళ్ళీ పొద్దున్నే మొదలు. అర్జెంటుగా వెళ్తున్నానంటే అయితే నేను వస్తాను. ఇదిగో చూడు, గంటలో వచ్చేస్తాను. నాకు తెలీదు, నేను వస్తాను. చెప్తే వినమే, నువ్వు రావడానికి వీల్లేదు. ప్రతి పనికి నాకు అడ్డుపడకు. 20వ తేదీ దగ్గరికి వస్తుంది. నాలో ఆందోళన పెరిగిపోతుంది. మర్చిపోయాను, వెర్ ఇస్ మై కోట్? నాకేం తెలుసు, వెళ్ళి గదిలో ఎత్తుకో. ఇది ఆడదు కాదరా నాయన, దెయ్యం దెయ్యం. పెద్ద కోటుకైతే నేను, ఆటకి పాటకైతే అదిని. ఓ మై గాడ్. రాజు, అరే రాజు. ఉండు బాసు, చాలా బిజీగా ఉన్నాను ఇక్కడ. ఏడిసావు కానీ చెప్పనేళ్ళు టాక్సీ తీసుకురారా. వెళ్ళి త్వరగా రండి. ఓకే. అబ్బాయి గారు టాక్సీలో వెళ్తారా? చేసిన పని చాలు, కాళ్ళు పైకెత్తి విమానంలో వెళ్తాను. టాక్సీ వచ్చేసింది. డ్రైవర్ రాముడు సినిమా 6 సార్లు చూసేట. వెళ్ళు. డ్రైవర్ వస్తావా? వస్తాం. పద. డ్రైవర్, కుర్ర డ్రైవర్వి, ముసలాళ్ళకి నస డ్రైవింగ్ చేస్తావారా? దుఃఖించు. ఏమిటా తొందర? నా గుండెని తెలగపిండిలా తినేసిన ఒక పిల్లని కలుసుకోవటానికి వెళ్తున్నాను. గుండెని తెలగపిండిలా తినేసిందా? అది గేదో మనిషి అసలు. వీలుగా అనుకున్నాను కానీ, లేకపోతే సూపర్ మ్యాన్ లా ఎగిరి వెళ్ళి నా లవర్ ని ఇలా కౌగిలించుకునేవాడు. ఏమిటిది? డ్రైవర్ ని ఇలా కౌగిలించుకోకూడదు. ఆహా, మంచి వయసులో ఉన్నావు, మిసమిసలాడిపోతున్నావు. ఏ పిల్ల మీదైనా కన్నేసావా? వేసాను. పిల్ల మీద కాదు, ఓ పిల్లోడి మీద. మాట్లాడవేం బ్రదర్? ఇంకా ఏ పిల్ల దొరకలేదు. నువ్వే పిల్లంత నాజుగ్గా ఉన్నావు. అసలు నీకు ప్రేమించడానికి తగినంత ధైర్యం ఉందో లేదో? ఏది
ఛాతీ చూపించి గుండె బలం ఉందో లేదో చూస్తాను. ఇంకా నయ్యో, ఛాతీ చూపించమని అడగకూడదు. చూడు బ్రదర్, నా లవర్ పేరు ప్రేమ, పేరే లవ్. మా ఇంట్లో ఒక పొగరబోతి పిల్ల ప్రేమో ప్రేమో పెళ్ళో పెళ్ళో అని నన్ను జుట్టులాగా తగులుకుంది. నేను జిడ్డునైతే ఆ ప్రేమ తుమ్మ జిగురు. ఏయ్, ఎందుకు సన్ బ్రేక్ వేసావు? బండికి స్పీడ్ పెరిగిందని బ్రేకులు స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయని తెలియచేయడానికి. అలాగే అండి. అబ్బా, సంతోషించా. ఉంటా వెళ్తావా? ఉంటానికేగా వచ్చాను. సరే అయితే ఉంటు. Wonderful, wonderful. Please sit down. Thank you. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? Fantastic. What a taste. ఎంత అభిరుచి. మీ నాన్నగారు ఎంతో కష్టపడి సేకరించి ఉంటారు ఈ వస్తువులన్నీ. Yes, it is a rare collection. అంతేకాదు విజయ్, ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకో తెలుసా? నేనంటే మీకెంతో ఇష్టమని ఈ రోజే తెలుసుకున్నాను. మా డాడీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి మన ఇద్దరు పెళ్లి విషయం మాట్లాడతాను. సాహుకాలమేమో. మాకు ఆ పట్టింపులు ఏమీ లేవు. ఈ పెయింటింగ్ ఇక్కడ. మై గాడ్, చూసేసారా? మిమ్మల్ని కాసేపు సస్పెన్స్ లో పెట్టి దాని తర్వాత చెప్దాం అనుకున్నాను. ఇది మా ఇంట్లో ఉంది కాబట్టి నాకు తెలిసి మీకు చెప్పాను. ఇది ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? మా డాడీ కొని చాలా రోజులైంది. ఐ సీ. అవును, ఈ పెయింటింగ్ గురించి ఎందుకు అంత సీరియస్ గా అడుగుతున్నారు? ఎలాట్లవా? జస్ట్ లైక్ యూ. ఎందుకో ఈ పెయింటింగ్ నా మనసుకు బాగా హత్తుకుపోయింది. అయితే మా డాడీ గారికి చెప్పి మన పెళ్లికి ఈ పెయింటింగ్ కట్నంగా ఇప్పిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓ, మీ డాడీ ఇల్లు ఎంతో టేస్ట్ తో కట్టించారు. ఇంకా ఇంట్లో చూడవలసిన విషయాలు చాలా ఉంటాయనుకుంటాను. అయితే రండి, చూపిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వస్తాను. మా డాడీ ఫోటోని ఎందుకు అంత సీరియస్ గా చూస్తున్నారు? ప్రేమ, మీ డాడీని అర్జెంటుగా కలవాలి. ఎందుకు? మన పెళ్లి గురించా? ఆయన ఎక్కడుంటాడు? గుర్రాలు ఏ ఊళ్ళో పరిగెడుతుంటే ఆ ఊళ్ళో ఉంటారు. రేస్కే వెళ్ళుంటారు. I see. సార్, డైనారా మీద పెట్టేయమంటారా? అవును ఆల్బర్ట్, అది మన లక్కీ హార్ట్. చాలా రేసెస్ గెలిచింది సార్. షీస్ ఇన్ ఫుల్ ఫార్మ్ నౌ. ఎస్ సార్. ఐఎమ్ సారీ మిస్టర్ రామ్, యు ఆర్ థర్లీ మిస్టేకెన్. ఈ రేసులో డైనారా గెలవు. మీకెలా తెలుసు? ఇట్ ఈస్ మై థాట్ రీడింగ్. నా ప్రెడిక్షన్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఈ రేసులో డికాంటర్ గెలుపు. వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. మీరు రేసుకు రావటం కొత్త. ఒకసారి దాన్ని చూసి మాట్లాడండి. డైనోరాని ఆ గాడిద గెలుస్తుందా? ఇంపాసిబుల్. వాట్? దానికి 4 కాళ్ళు ఉన్నాయి మిస్టర్, అదే గెలుస్తుంది. ఇట్ ఈస్ ఛాలెంజ్. బాయ్స్ ఛాలెంజ్.
అది గెలిస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. వాట్ 1 lakh? 1 లక్ష? కోడి లక్ష. మీ గాడిద గెలిస్తే నేను మీకు 2 lakhs 2 లక్షలు ఇస్తాను. ఓకే, లెట్ us see. చూడండి, గెలిపేవరద. నేనుండగా గెలుపు మరొకరు వరించదు మిస్టర్. విజయం ఎప్పుడు ఈ విజయ్ది. లెట్ us see. Come on. The 9 runners for the 5th race, that is the Cherala Plate Handicap, for horses in Class 4 to be run over 1,000 meters, are just leaving the paddock. The horses are being stalled now. Under starters orders, and they are off. On settling down, it is Dayanara in the lead, followed by Topfield, then comes Chase Me, followed by Decanter in the 4th position, then comes Dickens, Take a Chance, Lumina, Alfonso, Michael Angel, Golden Pasture in the last position. As they go past the 600 meters, it is Dayanara still in the lead, about half a length followed by ఆ డైనోరా గ్యాలపింగ్ చూడండి. Then comes the Luminous, another half the length behind is Alfonso, Michael Angel and Golden Pasture still right now. As they come past the 600 meters, Dayanara still holding on the lead at about 1 length. Then comes Chase Me, another length and a half behind Decanter in the 3rd position, improved to the 3rd position. Then comes Take a Chance, Alfonso, Michael Angelo and Golden Pasture. Coming past the 200 meters, it is Decanter making a strong bid on the outside now. Decanter has taken over the 2nd position. It is Dayanara and Decanter going all out. It is still Dayanara and Decanter and Dayanara as they go past the post, absolutely locked together. ఇప్పుడేమంటావు? Your attention please. The judge has called a photo to decide the winner. The horses concerned in the photo are number 1 Dayanara and number 3 Decanter. గెలిచింది డైనోరే. Your attention please. The result of the photo finish. Number 3 Decanter first and number 1 Dayanara second. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ మిస్టర్ రామ్. విజయం నా నీడలో ఉంటుంది. నాతో ఛాలెంజ్ చేసి ఎవరూ గెలవలేరు. కావాలంటే పరిచయం. రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకు నీ ఇంటికి వస్తాను. నీ ఇంట్లో అజీజ్ వేసిన పెయింటింగ్ ఒకటి ఉంది, గుర్తుందా? దాన్ని ఎవరికి తెలియకుండా తీసుకువెడతాను. ఆపగలిగితే ఆపు. గెలుపు నీదైతే ఈ డబ్బు నీకు ఇచ్చి సాల్యూట్ చేసి మరీ పెడతాను. ఓకే? ఆ పెయింటింగ్ మా ఇంట్లో ఉందని మీకెలా తెలుసు? అదే కాదు మిస్టర్, నీ గురించి ఇంకా చాలా చాలా తెలుసు. నాతో ఛాలెంజ్ చేసే ధైర్యం లేక మాట మార్చ. డోంట్ చేంజ్ ది టాపిక్. నీ గురించి మరీ ఎక్కువగా ఊహించుకోక మిస్టర్. నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టలేవు. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్.